నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బొజ్జ గణపయ్య కదలి రావయ్య అంటూ జిల్లా అంతటా వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి. పండుగ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న సందడి వాతావరణం. వరద బాధితులకు కడప నగరపాలక సంస్థ తోడ్పాటును తన ప్రచారానికి వాడుకోవడం తగదు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరుపై వైసీపీ నేతల ఆగ్రహం. మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షణకు తన వంతుగా తోడ్పాటు అందించాలి. మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నేతల పిలుపు. మట్టి విగ్రహాలను ఉపయోగించి పర్యావరణాన్ని పరిరక్షించాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు పిలుపునిచ్చారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కడప నగరం 23వ డివిజన్ కార్పొరేటర్ తుంగా విజయలక్ష్మి, వైసీపీ ఇన్ఛార్జ్ ఐస్ క్రీం రవిల ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ తమ బాధ్యతగా భావించాలన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మట్టి విగ్రహాలను పూజిస్తూ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలతో భూమి, నీరు కలుషితమై ప్రాణాలకు హాని కలుగుతుందన్నారు. ఈ విషయంగా ఇతరులను చైతన్యవంతులు చేయాలని వారు ప్రజలకు సూచించారు. అనంతరం ఐస్ క్రీం రవి మాట్లాడుతూ 10 ఏళ్లుగా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత పెద్ద ఎత్తున నిర్వహించేందుకు దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్పొరేటర్లు ఇంకా స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. సో వినాయక చవితి సందర్భంలో 23వ డివిజన్ కార్పొరేటరు శ్రీమతి విజయలక్ష్మి గారు ఈరోజు అందరికీ కూడా ఉచితంగా మట్టి వినాయకుని విగ్రహాలన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉంది. సో అందుకోసమే మట్టి వినాయకుడిని ప్రోత్సహించాలా, అందరూ కూడా అదే పెట్టించాలా అని చెప్పేసి సదుద్దేశంతో వాళ్ళ డివిజన్లో అందరికీ కూడా ఈరోజు వినాయకుని విగ్రహాలు ఇవ్వడం చాలా సంతోషం. సో ఈ మనం స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా ఆ రకంగా మట్టి వినాయకుని విగ్రహాలు పెట్టుకొని వాళ్ళు ఈ వినాయక చవితి చేయగలిగితే నిజంగా కూడా సంతోషం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. ముందుగా కడప ప్రజలకందరికీ కూడా అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ 23వ డివిజన్లో మరి గౌరవ కార్పొరేటర్ గారు, మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన మన ఐస్ క్రీం రవి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా మట్టి వినాయక విగ్రహాల్ని మరి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా మరి రవి గారి ఆధ్వర్యంలో మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారు, మరి అదేవిధంగా కడప మేయర్ పెద్దలు కె సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ మట్టి వినాయక విగ్రహాలను పంచిపెట్టే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే పరివారాన్ని మనం పరిరక్షించాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఈరోజు మనం చూస్తున్నాం, మరి ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో మనం వినాయక విగ్రహాల్ని మనం తయారు చేస్తున్నాం, మరి అవన్నీ కూడా పర్యావరణాన్ని కలుషితం చేసే పరిస్థితి. మనం ఎక్కడైతే నిమజ్జనం చేస్తామో ఆ నీటిని కూడా కలుషితం చేసే పరిస్థితి ఉంది. మరి దాన్ని నివారించాలంటే ఖచ్చితంగా మట్టి వినాయక విగ్రహాల్ని మనం ప్రతి ఒక్కరు కూడా వాడాల్సిన అవసరం ఉంది. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు మన రవి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మట్టి వినాయకుడిని మరి అందరికి కూడా వాళ్ళ డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా పంచిపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇది ప్రతి సంవత్సరం కూడా మరి రవి గారు చేయడం జరుగుతుంది. మరి ఇదే తరహాలో మరి కడప నగర ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ కూడా మట్టి ఏదైతే వినాయక విగ్రహాలని
మనమందరం కూడా పెట్టుకొని మరి అలాంటి విగ్రహాలని వాడుకుంటే మరి అది మట్టిలో కలిసిపోతాయి కాబట్టి అది పర్యావరణాన్ని మనమందరం కూడా పరిరక్షించే వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలను మరి ఉపయోగించమని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిన మన రవి గారికి మరి ఇక్కడ పాల్గొన్న మరి రవీంద్రనాథ్ రెడ్డి గారికి మరి సురేష్ బాబు గారికి అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వరద బాధితులకు కడప నగరపాలక సంస్థ తమ వంతుగా అందిస్తున్న తోడ్పాటును కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన ప్రచారానికి ఉపయోగించుకోవడం తగదని వైసీపీ నేతలు తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం కడప నగరపాలక సంస్థ నిధులతో వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, బిస్కెట్లు, పాల ప్యాకెట్లు, బ్రెడ్లు తదితర నిత్యావసర వస్తువులు తరలించారన్నారు. అయితే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా నగరపాలక సంస్థ వస్తు సామగ్రి లారీపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి ఫోటోతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అభ్యంతరకరమన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో మేయర్, కార్పొరేటర్ల తీర్మానంతోనే ఏ సాయమైనా, ఏ నిధులైనా ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంగా మేయర్కు మాట మాత్రం కూడా సమాచారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. కార్పొరేషన్ నిధుల నుంచి తీసుకుపోయే వాటర్ బాటిళ్లు, ఆహార ప్యాకెట్ల లారీకి వారిద్దరు ఫోటోలు వేయడం అభ్యంతరకరమన్నారు. కడప నగరపాలక సంస్థలో ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో సభ్యురాలు మాత్రమేనని, శ్రీనివాసరెడ్డికి కడప నగరపాలక సంస్థలో ఎలాంటి ప్రోటోకాల్ లేదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, ఆమె భర్త ఇలాంటి నిబంధనలకు విరుద్ధమైన కార్యక్రమాలు నిర్వహించరాదని వారు సూచించారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు, కార్పొరేటర్లు సిహెచ్ వినోద్ కుమార్, యానాదయ్య, మల్లికార్జున, కిరణ్, రామలక్ష్మణ్ రెడ్డి, పాకా సురేష్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మీ విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏమంటే, విజయవాడ నగరంలో వరద వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పాల్గొవడం, నిజంగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పిదాల వల్ల ఈరోజు దాదాపు లక్షలాది మంది కుటుంబాలు రోడ్ల మీద పడి కోట్ల రూపాయలు నష్టపోయి ఈరోజు రోడ్ల మీద పడి అనేక మంది చావుకు కారణమైంది. కేవలం తన స్వార్థంతో ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా సహాయం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కడప నగరపాలక సంస్థ కూడా చేదోడుగా నిన్న లారీలతో వాటర్ బాటిల్, వాటర్ ప్యాకెట్లు కూడా పంపించడము, ఇదంతా కూడా కడప ప్రజలకు కానీ కార్పొరేషన్కి కానీ సంతోషము. దానికి మేమందరం కూడా స్వాగతం పలుకుతున్నాం. అయితే సొమ్ము ఒకటిది, సోకొకరిది. ఈరోజు కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోనే క్లియర్గా లారీలపైన కట్టినటువంటి బ్యానర్లు కానీ ఈరోజు కార్పొరేషన్ నిధులతో లక్షల రూపాయలు కనీసం కార్పొరేషన్ మేయర్కి కానీ కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా కార్పొరేషన్ నిధులు పంపడమే కాక విపత్తులో వాడుకోవచ్చు. కనీసం ఒక ఇంటిమేషన్, మేయర్కి ఇంటిమేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారులపైన ఉంది. దానికి తోడుగా కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని కడప నగరపాలక సంస్థ ఎంబలంతో సహా పెట్టి బ్యానర్లు కట్టి గౌరవ శాసనసభ్యురాలు మరి ఆమె కూడా కార్పొరేషన్లో కేవలం ఒక ఎక్స్ అఫిషియో మెంబర్, కార్పొరేటర్తో సమానమే. వారి భర్తకి ఎటువంటి సంబంధము లేదు. కార్పొరేటర్ భర్తనే కార్పొరేషన్ సమావేశంలోకి రానినటువంటి కార్పొరేషన్ అధికారులు ఈరోజు ఒక ఎమ్మెల్యే గారి భార్యాభర్తల ఫోటోలు వేసి కార్పొరేషన్ నిధులతో బ్యానర్లు కట్టి కడప నగర కార్పొరేషన్కి సంబంధించిన నిధులను ఉపయోగించి ఈరోజు వరద బాధితులకి సహాయం చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తాము. వరద బాధితులకు సహాయం చేసినటువంటి నిధులు కడప కార్పొరేషన్ అయినప్పుడు కడప కార్పొరేషన్ ఆధ్వర్యంలో గౌరవ మేయర్ గారు కానీ కమిషనర్ గారి ఫోటోలు ఉండాలి. లేదా మీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీ సొంత నిధులు అయితే మీ ఫోటోలు కానీ మీ పేర్లే పెట్టుకోవాలి, కానీ నగరపాలక సంస్థ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఈ విధంగా కడప నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అధికారులు గౌరవ శాసనసభ్యురాలతో కుమ్మక్కయ్యి ఈరోజు నిధులను దుర్వినియోగం చేస్తూ వాళ్ళ ఇష్టానుసారము వాడడము, వారిపైన కడప నగరపాలక సంస్థ దీనికైతే ఎవరెవరు సంబంధం ఉండవరో వాళ్ళందరూ అధికారులపైన చర్య తీసుకోవాలని కూడా మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. మొదటిది. రెండోది ఏమైందంటే, గతంలో కూడా చాలాసార్లు ఈ విధంగా ఈరోజు అల్లరైపోయింది. గతంలో కూడా నీరు చెట్టు కింద తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా సొంత నిధులు అని చెప్పేసి ముందు పనులు చేసేశారు అధికార పార్టీ తెలుగుదేశం ఉన్నప్పుడు. అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ నిధుల, ప్రభుత్వం నిధుల
మరి మీ ఫోటోలన్నీ పెట్టినారంటే ఇప్పుడు ప్రభుత్వ నిధులు కాదు మా నిధులని తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా ఈ విషయం ఈరోజు సాక్షిలో మెయిన్ ఎడిషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కావడంతో ఇప్పుడు అధికారులు వాళ్ళ 40% నిధులు ఇస్తామన్నారు. ఎక్కడుంది రిసిప్ట్ చూపించమని అడిగాము. ఇప్పుడు వారిని డబ్బులు ఇచ్చినట్టు చెక్కులు కానీ ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు ఇది పేపర్లలో టీవీలలో వచ్చి అల్లరవడం వల్ల వీళ్ళ మెర్బానీ కోసం ఇప్పుడు వీళ్ళు అధికారులు తప్పించుకునేదానికి వాళ్ళు 40% ఇస్తున్నారు, 50% ఇస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు. అంటే తప్పకుండా కడప నగరపాలక సంస్థలో కనీసం మేయర్ గారికి కానీ కార్పొరేటర్లకు కానీ ఎవరికి పాలక పక్షాన పర్మిషన్ లేకుండా డబ్బులు వాడడమే తప్పు. దాంట్లో అధికారులు చేసినటువంటి తప్పులు ఈ అధికారులపైన తప్పకుండా మీ ద్వారా ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, మేయర్ గారికి కూడా తెలియజేస్తున్నాం. వీళ్ళందరిపైన తప్పకుండా చర్య తీసుకోవాలి. ఆ డబ్బులన్నీ కూడా ఈ అధికారుల చేతనే కట్టించాలి. వాళ్ళపైన ఇంకొకసారి ఇటువంటి జరగకుండా వాళ్ళంటే తప్పకుండా దీంట్లో ఉన్నటువంటి కడప నగర పాలక అధికారులు దీనికి ఎవరెవరు సంబంధం ఉందో వాళ్ళందరిపైన కూడా చర్య తీసుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తాం. ఏదైతే నగరపాలకు సంబంధించిన పాలకవర్గానికి కానీ మేయర్ గారికి కానీ తెలపకుండా ఎవరైతే నిధులు డ్రా చేసినారో వాళ్ళందరి మీద కూడా నెక్స్ట్ జనరల్ బాడీలో గౌరవ మేయర్ గారు ఆయన ఊర్లో అందుబాటులో లేని మూలంగా ఖచ్చితంగా కార్పొరేట్లు అందరము కూడా ఆ అధికారులను ఇమ్మీడియట్లీగా తక్షణం వాళ్ళ మీద చర్య తీసుకునేదానికి మేము మేయర్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. రాబో జనరల్ బాడీ మీటింగ్లో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. అన్నిటి మీద ఏదైనా సరే పాలకవర్గం అనుమతి గతంలోనే మేము ఇదే మాట్లాడాం. బుగ్గవంకగా డైవర్షన్కుని డబ్బులు జనరల్ ఫండ్ నుంచి వాడే పరిస్థితిలో ముందు మాకు తెలియకుండా వాడతామన్న ఉద్దేశంతో వచ్చింటే మేము దాని మీద అజిస్ట్రేషన్ చేసింటే దాన్ని పాలకవర్గంలో మీటింగ్ పెట్టిన తర్వాతనే దాన్ని ప్రారంభం జరిగింది. ఏ సాధారణ నిధులైనా కూడా మనము ఖచ్చితంగా పాలకవర్గానికి తెలియజేస్తే వాడాలని చెప్పి గతంలో చెప్పాము. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద మేము ఉంటాం. రక్తదానం ప్రాణదానంతో సమానమని భావిస్తూ పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న ఖూన్ కా రిష్తా సేవలు ప్రశంసనీయమని జోస్ అల్కాస్ మేనేజర్ గణేష్ తెలిపారు. జోస్ అల్కాస్ జ్యువెలరీ మరియు ఖూన్ కా రిష్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మనం చేసే రక్తదానం కొత్త ఊపిరి పోస్తుందన్నారు. గతంలో సమయానికి అవసరమైన రక్త నిల్వలు లేక అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. రక్తదాన కొరతను అధిగమించేందుకు ఇలాంటి శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన వివరించారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ అపోహలు వీడి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. ఈ విషయంగా ఖూన్ కా రిష్తా అందిస్తున్న తోడ్పాటు ప్రశంసనీయమన్నారు. అలాగే మున్ముందు కూడా మరిన్ని ప్రజలకు ఉపయోగపడే సేవలు జోస్ అల్కాస్ ఇంకా ఖూన్ కా రిష్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగిస్తామన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. అనంతరం ఖూన్ కా రిష్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తారిఖ్ అలీ రక్తదాన ఆవశ్యకతను వివరిస్తూ 40 మంది రక్తదానం చేసిన జోస్ అల్కాస్ స్టాఫ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోస్ అల్కాస్ అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్, పిఆర్ఓ పవన్, ఏఎస్ఎం ల్యాబ్ అధినేత మస్తాన్, బృహద బ్లడ్ బ్యాంక్ డాక్టర్ రాజేశ్వరి, టెక్నీషియన్లు సన్నీ, బీబీ జాన్, హర్ష తదితరులు పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు జోసా లుకాస్ 68th యానివర్సరీ సందర్భంగా జోసా లుకాస్ ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి మేనేజర్ అయినటువంటి ఇక్కడ జోసా లుకాస్ గణేష్ గారు, అలాగే అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి ప్రవీణ్ గారు అందరూ కలిసికట్టుగా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మన పవన్, మన పిఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఈ జోసా లుకాస్ షోరూమ్కి వాళ్ళు సహకరించి రక్తదాతలందరినీ ఏకం చేసి ఇక్కడ శిబిరం ఏర్పాటు చేసి కొంతమంది ప్రాణాలు కాపాడడానికి ముందుకొచ్చారు. సో జోసా లుకాస్ కేవలం ఒక బిజినెస్ మాత్రమే కాదు, సమాజ సేవలు కూడా ముందున్నారని ఈ శిబిరంతో తెలుస్తుంది. సో మనము మున్ముందు కూడా మన జోసా లుకాస్ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ మన సమాజానికి కూడా ఉపయోగపడుతున్నందుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క రక్తదాతకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మన జోసా లుకాస్ కడప బ్రాంచ్ నుంచి దాదాపు 30 మంది స్టాఫ్ అందరూ బ్లడ్ డొనేషన్ అనేది చేయడం జరిగింది. అలాగే చాలామంది యువత ఇలా బ్లడ్ క్యాంప్స్ అని ఇలా బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది, చాలా మంచిది కూడా హెల్త్కి కూడా. కాబట్టి డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్. థ్యాంక్ యూ. బొజ్జ గణపయ్య కదిలి రావయ్య అంటూ వినాయక చవితి పర్వదినాన్ని శనివారం ఘనంగా నిర్వహించుకున్న తరుణంలో జిల్లా అంతటా సందడి వాతావరణం నెలకొంది.
శుక్రవారం ఉదయం నుంచి ఉత్సవ కమిటీల నిర్వాహకులు తుది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా కడప నగరంతో పాటు ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు ప్రాంతాలతో పాటు మిగతా దాదాపు అన్ని చోట్ల చవితి ఉత్సవాలు ఎవరి స్థాయిలో వారు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రొద్దుటూరు, కడపలలో పలు చోట్ల సినిమా సెట్టింగ్లను తలపించేలా వేసిన భారీ పందిళ్లు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గణపయ్యను కొలువు తీర్చేందుకు అవసరమైన అరటి పిలకలు, మామిడికాయలు, పత్రి, వెలగపండ్లు, మొక్కజొన్న కంకులు, పూలు తదితర వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్లో తీవ్ర రద్దీ నెలకొంది. జిల్లాలోని పలు ప్రాంతాలలో పలువురు మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. వీధి కూడళ్లతో పాటు ఇళ్లలో పూజలు అందుకోనున్న వినాయకుడి పూజలకు సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా వినాయక చవితి పండుగ నేపథ్యంలో ఉల్లాసభరిత వాతావరణం నెలకొంది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా పూజల నిమిత్తం మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కడప జిల్లా అర్చక పురోహిత సమాఖ్య ప్రతినిధులు కోరారు. కడప నగరంలోని బ్రాహ్మణ వీధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుష్పగిరి గిరి ప్రదక్షిణ సభ్యులు సంటి భారవి, జిల్లా అర్చక పురోహిత సమాఖ్య సభ్యులు పాల్గొని భక్తులకు విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నీటిలో కరగవని, దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వాడాలన్నారు. ఈ క్రమంలో భక్తులకు తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి తమ వంతుగా తోడ్పాటు అందించిన వైసీపీ నేత ఐస్ క్రీమ్ రవికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా అర్చక పురోహిత సమాఖ్య ప్రతినిధులు విజయ్ భట్టర్, ఇంద్రగంటి ప్రభాకర్ శర్మ, రవిప్రసాద్ శర్మ, మధుర భారతం, సుధీర్ శర్మ, గుల్లపూడి సుధాకర్ శర్మ, వెల్లాల కిరణ్ శర్మ, కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కులమతాల అతీతంగా జరుపుకునేటువంటి చాలా గొప్ప పండుగ ఈ యొక్క వినాయక చవితి. ఈ వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరు కూడా మట్టితో తయారు చేసేటువంటి గణపతులను పూజించడం వల్ల సమస్తమైనటువంటి శుభఫలాలని కూడా చేకూరుతాయని సంకల్పిస్తూ ఈరోజు కడప జిల్లా అర్చక పురోహిత సమైక్య వారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే పుష్పగిరి గిరిప్రదక్షిణ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో, అలాగే మన ఐస్ క్రీమ్ రవి గారి యొక్క సంకల్పంతో ఈరోజు ఈ యొక్క మట్టి విగ్రహాల ప్రతిమను అందరికీ కూడా ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేటువంటి బ్రాహ్మణ అర్చక పురోహితులు, బ్రాహ్మణ బంధువులు, మహిళలు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ పర్యావరణాన్ని కాపాడి వినాయక చవితి యొక్క మట్టితో కూడుకున్నటువంటి ప్రతిమను పూజించడం వలన అందరికీ కూడా సమస్త శుభఫలాన్ని కూడా చేకూరుతాయని తెలుపుతూ వినాయక చవితి జరుపుకోవడం వల్ల అందరికీ కూడా మంచి శుభఫలాన్ని కూడా కలగజేస్తాయని సంకల్పిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేటువంటి ఐస్ క్రీమ్ రవి గారికి మరియు పుష్పగిరి ధర్మపరిరక్షణ కమిటీ సభ్యులు భారవి గారికి, వర్మ గారికి, వరప్రసాద్ గారికి, భాస్కర్ గారికి, అలాగే మన బాలకృష్ణ గారికి, పద్మనాభం గారికి, శ్రీను గారికి, కొప్పర్తి రవి వరప్రసాద్ గారికి, సుధీర్ శర్మ, ప్రభాకర్ శర్మ, అలాగే సుబ్రహ్మణ్యం మహిళా సభ్యులందరికీ కూడా, అర్చక పురోహిత సభ్యులందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా అందరికీ కూడా కోరుకుంటున్నాం. అందరికీ కూడా మంచి శుభఫలాలను కూడా చేకూర్చాలి. అలాగే వినాయక చవితిలో సాంస్కృతిక సంప్రదాయాలకు విలువ ఇస్తూ మన అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయాన్ని కాపాడుతూ ఈ యొక్క వినాయక చవితి వేడుకలు అందరూ కూడా జరుపుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇటు కడప జిల్లా అర్చక పురోహిత సమైక్య అధ్యక్షుడు విజయ్ భట్టర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బొజ్జ గణపయ్య కదలి రావయ్య అంటూ జిల్లా అంతటా వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి. పండుగ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న సందడి వాతావరణం. వరద బాధితులకు కడప నగరపాలక సంస్థ తోడ్పాటును తన ప్రచారానికి వాడుకోవడం తగదు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరుపై వైసీపీ నేతల ఆగ్రహం. మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షణకు తన వంతుగా తోడ్పాటు అందించాలి. మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నేతల పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.